ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేఘనా ప్లీజ్. మేఘనా 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 అమ్మ మేఘనా డోర్ తీ అమ్మ ప్లీజ్ అమ్మా. మేఘనా 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 ప్లీజ్ మేఘనా అమ్మ మేఘనా అమ్మా మేఘనా మేఘనా తలుపు తీ అమ్మా మేఘనా డోర్ తెరు ప్లీజ్. ప్లీజ్ అమ్మా తలుపు తీ అమ్మా మేఘనా అమ్మా మేఘనా 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 మాట మేఘనా విను తలుపు తీ అమ్మా డోర్ తీ మేఘనా మేఘనా ప్లీజ్ మేఘనా మేఘనా డోర్ మేఘనా. తీ మేఘనా ఏం చేస్తున్నావు? డోర్ తెరు ప్లీజ్. మేఘనా మేఘనా అమ్మా మేఘనా మేఘనా ఏం చేస్తున్నావు? వదలండి మేఘనా మేఘనా నన్నెవరు ఆపకండి. మేఘనా వదలు జగదాత్రి. అయినా కేదార్తో నేను కలిసి లేనప్పుడు ఇంకా నాకు బ్రతకడానికి ఏ కారణం లేదు. నన్నెవరు ఆపకండి. జగదాత్రి కొట్టానంటున్నా అంటే నీకు బతుకంటే ఆటలుగా ఉందా? చావంటే అంత ఇష్టంగా ఉందా? నిన్న కాక మొన్న పరిచయమైన ఈ కేదార్ కోసం నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నా మీ పేరెంట్స్ కి శిక్ష వేస్తావా? పేరెంట్స్ ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదా? ఏమన్నా బతకడానికి కారణం లేదా? మరి ఇన్నేళ్ళు ఏ కారణం ఉందని బతుకున్నావు? మన బతుకుండాల్సింది కారణం కాదు, ఒక్క అర్థం. ఏంటి మేఘనా ఇది? నువ్వు అందంగా ఉంటావు, బాగా చదువుకున్నావు, ఐపీఎస్ ఆఫీసర్వి. నీలాంటి అమ్మాయిని చేసుకోవడానికి క్యూలు కడతారు. నాకు కావాల్సింది నేను ప్రేమించింది నిన్ను కేదార్. నీకంటే అందగాడు డబ్బున్నవాడు నాకొద్దు. నన్ను పెళ్లి చేసుకుంటానంటే చెప్పు, లేదంటే బయటికి వెళ్ళిపోండి. నా చావేదో నేను చేస్తాను. కేదార్, నా కూతురు మొండితనం గురించి నాకు బాగా తెలుసు. నా కూతురు బతకాలంటే నువ్వు తన్ని పెళ్లి చేసుకోవాలి. సార్, కానీ కేదార్ మేఘనని ప్రేమించలేదు కదా. ఇప్పుడు ప్రేమించమను. మా అమ్మాయికి ఏం తక్కువ అమ్మా? ఒక పని చేద్దామా? మేమే మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళు మీతో మాట్లాడతారు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళనుకోండి. ఇంత తెలిసిన తర్వాత అలా ఎలా అనుకుంటామండి? నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం కేదార్. తను అడిగింది ఏది నేను కాదనలేదు. అలాంటిది ఇవాళ నువ్వు లేకపోతే చచ్చిపోతానంటుంది. నువ్వే అన్నావు కదా నా కూతురు కోసం క్యూ కడతారని. అలాంటిది మేఘనాని నువ్వే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? సార్, కానీ మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. నువ్వు మా అమ్మాయిని వద్దంటానికి ఒక కారణమైన ఉండాలి కదా కేదార్. కేదార్, నా కూతురునైనా ప్రేమించు, లేదా కారణమైనా చెప్పు. అవును కేదార్, నన్ను కాదనడానికి కారణం చెప్పు. అప్పుడు కనీసం ఊరుకుంటాను. చెప్పు కేదార్, చెప్పు బాబు. చెప్పు కేదార్, చెప్పు కేదార్, చెప్పు. చెప్పు కేదార్, చెప్పు చెప్పు కేదార్, చెప్పు చెప్పు కేదార్. బాబు. ప్లీజ్ చెప్పు కేదార్. కేదార్ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఏంటి కేదార్, నువ్వు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అవును, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. కేదార్, నువ్వు నిజంగానే వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అవును సార్, అవును. అలా అయితే ఎన్ని రోజులు నేను నీతో కలుస్తున్నాను. ఎప్పుడు ఏ అమ్మాయితో మాట్లాడడం కానీ కలవడం కానీ నేను చూడలేదు. ఎందుకో 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 ఎందుకో
అంటే నాకు నా పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని మిక్స్ చేయడం నచ్చదు కాబట్టి. డాడ్, కేదార్ అబద్ధం చెప్తున్నాడు. కేదార్ అబద్ధం చెప్తున్నాడు. కేదార్ అబద్ధం చెప్తున్నాడు. కేదార్ అబద్ధం చెప్తున్నాడు. కేదార్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆ, సరే అయితే కేదార్ ప్రేమించిన అమ్మాయిని చూపించమంటే చూపిస్తారా? అమ్మాయిని చూపించమంటే చూపిస్తారా? చూపించమంటే చూపిస్తారా? డాడ్, చూసారా డాడ్, ఆలోచిస్తున్నారు. అంటే మీరు అబద్ధం చెప్పి మోసం చేయాలనుకుంటున్నారు. చూపిస్తాం సార్, చూపిస్తాం సార్, చూపిస్తాం సార్, చూపిస్తాం సార్. సరే అయితే రేపు నేను మీ ఇంటికి వస్తాను. ఆ అమ్మాయిని చూపిస్తే నేను కేదార్ని మర్చిపోతాను. లేదంటే కేదార్ నన్ను పెళ్లి చేసుకోవాలి. లేకపోతే రేపే నేను చచ్చిపోతాను. సరే, చూపిస్తాం. సరే జగదాత్రి, రేపు మా అమ్మాయి మీ ఇంటికి వస్తుంది. దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా కూతురు ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. సరే సార్, ఇక మేము వెళ్తాం. పద కేదార్. మేఘనా, మేఘనా, ఏంటి ఇది? ఏంటి పిచ్చి పనులు? ఎందుకు ఇలా పిచ్చి పని చేసావే? జగదాత్రి చెప్పిందంతా అబద్ధంలా అనిపిస్తుంది. కావాలనే కేదార్ని పెళ్లి చేసుకోకూడదని అడ్డుపడుతుంది. జగదాత్రి ఎంత అడ్డుపడినా అడ్డుకున్నా నేను కేదార్ని పెళ్లి చేసుకొని తీరుతానమ్మా. కేదార్కి ఏ గర్ల్ ఫ్రెండ్ లేదని నాకు తెలుసు. వాళ్ళ సంగతి నేను రేపు చెప్తాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకమ్మా. ఏంటి దాత్రి, ఏం మాట్లాడట్లేదు? నాకు భయంగా ఉంది. అక్కడ అందరి ముందు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పావు. ఆ ఆంటీ ఏమో ఆ అమ్మాయి ఎవరో చూస్తాము అన్నట్టు అనిపించలేదు. ఆ అమ్మాయి అంతు చూస్తాను అన్నట్టు అనిపించింది. ఏంటి దాత్రి, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏం మాట్లాడట్లేదు. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలో తెలియనట్టు మాట్లాడతావేంటి? ఐజీ గారి ముందు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పావు కదా. అవును, అయితే అయితే అంటావేంటి దాత్రి? వాళ్ళు రేపు నా గర్ల్ ఫ్రెండ్ని చూడ్డానికి వస్తామని చెప్పారు కదా. ఎలా మేనేజ్ చేయాలో, ఎవరిని చూపించాలో తెలియక నాకు పిచ్చెక్కిపోతుంది. ఏదో ఒక ఐడియా చెప్పు. కేదార్, వాళ్ళు వస్తుంది నీ గర్ల్ ఫ్రెండ్ని చూడడానికి కదా. మరి నేనెందుకు ఐడియా చెప్పాలి? నువ్వే ఏదో ఒకటి చేసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.